వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరు? సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లాంగ్ లిఫ్ ఓన్లీ హెడ్ షాట్ ర్యాంక్డ్ మోడ్ అయితే ఆడబోతున్నాం. సో ఇది వచ్చేసి కొత్త ర్యాంక్ వచ్చిందిగా, అదే ఆడబోతున్నాం అనమాట. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి నేను వాయిస్ ఓవర్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు బోనాల పాటలు పెట్టారు అనమాట గైస్ మా ఇంటికాడ, అందుకే పెట్టలేదు. కానీ దీంట్లో వాయిస్ కూడా ఉంది, అండ్ అలాగే 5-0తో గెలిచేద్దాం కూడా ఉంది. సో ఫస్ట్ రౌండ్ ఇది ఏడబ్ల్యూఎం, ఇంకా MP5 సెలెక్ట్ చేసిండు. ఏడబ్ల్యూఎంతో హెడ్ షాట్ కొడదామా? మళ్ళీ హ్యాకర్ అనుకోని రిపోర్ట్ కొడతాడు, కొంప తీసి ట్రై చేద్దాం. ఏడబ్ల్యూఎం తోటి హెడ్ షాట్. అరే అరే మిస్ అవుతుంది. ఇట్లయితే ఆడ మనకి హెడ్ షాట్ కొడుతుంది, మనం ఆనికి ట్రై చేద్దాం మ్యాక్సిమం కొట్టడానికి. అరే పడదేంద్రా, హెడ్ షాట్ పడతలేదురా. పర్ఫెక్ట్ పొజిషన్లో ఉండాలి గైస్. ఎట్లా ఒకటి మనం మెల్లమెల్ల సర్వైవ్ చేస్తూ కోరుతున్నాం. ఫస్ట్ రౌండ్ మాత్రం ఆయన అసలు ఆడనేయద్దు గైస్. అదే ఏడబ్ల్యూతో కొడదాం అనుకున్నా, కానీ ఏడబ్ల్యూ వస్తలేదు గైస్. సో అందుకే MP5 తీసుకున్నా. ఏం పర్వాలేదు, ఏడబ్ల్యూ మీద MP5 అయినా మనకి హెడ్ షాట్లు ముఖ్యం. ఇక్కడ హెడ్ షాట్ కిల్ చేయడం, ఎందుకంటే బాడీ షాట్తో ఎలాగో కిల్ కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ హెడ్ షాట్ మోడ్. ఈసారన్నా హెడ్ షాట్తో కిల్ చేయడానికి ట్రై చేద్దాం. అది ఏడబ్ల్యూఎం తోటి గైస్, MP5 తోటి ముందు కిల్ చేసాను. ఓకే, ఎందరా వీడు అక్కడికి రారా. నేను ఈరోజు ఏడబ్ల్యూఎం తోటి హెడ్ షాట్ చూడకుండా నా పేరు మార్చుకుంటారా. రారా రే, ఏడికి పోయినావురా? కనిపిస్తలేడు ఎందుకు గైస్ వీడు. నా కొడుకు ఏడికి పోయినావు, కానీ బాగానే సర్వైవ్ చేస్తుండే గైస్. ఏం ప్రాబ్లం, అంతలోపు మనం రీలోడ్ చేసుకుంటే సెట్. ఇక్కడ ఉన్నవారా, ముందు చెప్పింటే నేను హెడ్ షాట్ మామూలుగా చేయకుంటుండే రండి, కానీ చూసుకోలేరా కొడుక. ఈయనకి ఇట్లా కాదు గైస్, ఈయనకి ఇట్లా కాదు, మనం ట్రిక్ వాడాల్సిందే. వీడు న్యూ ప్లేయర్లో అక్కడ కనిపిస్తుండు, అలాగే బాట్గాన్ అక్కడ కనిపిస్తుంది, కాబట్టి వీడు ఇట్లా టీమప్ చేయడం కాబట్టి మనం టీమప్ చేస్తున్నట్టు ఇట్లా అని ఇలా కొట్టేయాల్సి. అర్థమైంది గైస్. PC ప్లేయర్స్ ఇలాగే చేస్తారు, అంటే PCలో మైక్రో ఉంటుంది కదా, ఏడబ్ల్యూఎంకి సపరేట్, దాని గురించి నేను మాట్లాడుతున్నాయి. సరే అది వదిలేసి ఇప్పుడు మనం డిజర్ట్ ఈగల్ తీసుకున్నాగా. ఇప్పుడు ఎట్లా కొడతాను చూడండి, 1 ట్యాబ్ కొడితే పిల్లోడికి బుర్ర బద్దలైపోవాలి. అరే ఎంతసేపు గైస్ సెలెక్ట్ చేసుకుని కూడా గంట అదే. అరే ఎక్కడ కొడుతున్నారండి? ఓకే పర్ఫెక్ట్, 90 ఆమోస్ అయిపోయినాయి గైస్. ఇప్పుడు 89 ఉన్నాయి. ఇది చాలా అంటే చాలా. అరే రీక్వైల్ అవుతుంది, క్లోజ్ రేంజ్లో అస్సలు పడతలేదు. ట్రై చేద్దాం, పడతలేదు. అరే నో ఇట్లయితే ఆడే కొట్టేస్తుంది, బాట్ అనుకుంటాడు మళ్ళా. అరే పడతలేదు, హెడ్ షాట్ పడతలేదు. అరే కొట్రా బాబు. అరే ప్లీజ్ అది కొట్రా అరే కొట్టలేకపోతున్నా గైస్. ఆడు కొడతలేదు, నేను కొట్టినా. అరే నీకు దండం పెడతా, ఒక బుల్లెట్ అన్న కనెక్ట్ అయ్యి సావరా ప్లీజ్ రా. అరే ఒక బుల్లెట్ అన్న, ఒక బుల్లెట్. అరే ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవుతలేదు గైస్. డిజర్ట్ ఈగల్ ఈ మధ్య ఇంత చెన్నాగా ఏం కాలేదులే, నాకే పడతలేదు ఎందుకో. ఇప్పుడు నాకు తెలిసి ఆడు రైట్ హ్యాండ్ కదా వేసుకుండుగా, అదేదో వేసుకుండుగా, అందుకే హెడ్ షాట్ పడతలేదేమో గైస్. ఆడ రైట్ హ్యాండ్కి ఏమైనా వేసుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్కి ఏమైనా వేసుకున్నాడు, హెడ్ షాట్ పడాలంటే పడాల్సిందే. కానీ ఇలా అయితే అయ్యేటట్లేదు. ఫిష్తో కొడదామా? ఓకే ఫిష్ తోటే కొడతాం గైస్. దీన్ని రారా వచ్చిండు. ఇప్పుడు వచ్చినావు కదా దారికి. ఫస్ట్ హెడ్ షాట్ పడ్డది. అరే ఎక్కడికి తప్పించుకుంటున్నారా? సెకండ్ హెడ్ షాట్ కూడా కొట్టాలి కదా. రారా నా కొడుక, నువ్వు టీమప్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేయట్లేదు. కానీ అది గైస్, సెకండ్ థర్డ్ హెడ్ షాట్తో పాటు ఈ రౌండ్ ఈజీగా మనం విన్ అయిపోయాం. ఈజీ అంటే మరీ అంత ఈజీ కాదులే, చాలాసేపు ఆడి కూడా కనకలాడాడు బతకనికే. సో ఈ రౌండ్ మాత్రం ఆయనకి ఛాన్సే ఇచ్చలేదు గైస్. ఛాన్స్ దొరికిన వెంటనే హెడ్ షాట్ ఎలా పడుతుందంటే దెబ్బ కానీ బుర్ర బద్దలైపోవాలి. రారా నా కొడుక, నువ్వు బయటికి రా. వచ్చినావా? సచిన్
అందుకే రా, ఎవరైనా చెప్పినప్పుడు ఆ మాట వినకూడదు. నేను ఇప్పుడు బయటికి రమ్మన్న వెంటనే బయటకు వచ్చిన హెడ్షాట్ పడ్డది. ఎందుకురా మళ్ళా నేను చెప్పినప్పుడు రాకుండా ఉంటే ఈ పాటికి బతుకుంటుండే. సర్లే గైస్, పిల్లోని చంపేసి మళ్ళీ మనమే చెప్తున్నాం మనకి ఫీల్ అవుతాడు గైస్ మళ్ళా. ఓకే, ఇది లాస్ట్ రౌండ్. ఈసారి మాత్రం వదిలిపెట్టేలే అని గుండు బద్దలవుతుంది ఈరోజు. రానా నా కొడక, చాలా రోజుల తర్వాత ఇట్లా ఆడుతున్నా. నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత కానీ ఒక 2-3 గేమ్ల తర్వాత ఇంతసేపు బాటగన్లో అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడుతున్నా గైస్. ఈ నర్వస్ అనుకొని బయటికి చెప్పేసిన ఏంద్రా ఏం పర్వాలేదు గైస్, మీరు ఎవరికి చెప్పండి వాళ్ళ పరువు పోతుంది. అరే రారా, అరే హెడ్ షాట్ పడతలేదు గైస్. నేను ఇట్లా కాదు, గ్రౌండ్ మీద నుంచి హెడ్కి ఏం చేస్తే ఈజీగా పడుతుంది గైస్. గ్రౌండ్ మీదకి కొట్టేసిన, హెడ్కి కొట్టేసిన. సో గైస్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ వెళ్తాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ లేటర్. అగైన్ గైస్, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే త్వరగా 1K కొట్టి మనం వచ్చేసి, మీరు ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి నాకు మోటివేషన్ దొరుకుతుంది గైస్. సో అందుకే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.